జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శర్యాతి మహారాజా, నీతో ఒక యజ్ఞం చేయిస్తాను. అవసరమైన సంభారాలు సమకూర్చుకో. నేను అశ్వినులకు చేసిన వాగ్దానం చెప్పాను కదా, నీ యజ్ఞంలో అది పూర్తి చేయాలి. ఇంద్రుడికి కోపం వస్తుందేమో అని శంకించకు. నా తపస్తేజ బలంతో అతడిని నేను వారిస్తాను. నా సత్యులకు సోమరసం తాపిస్తాను అని చ్యవనుడు ప్రతిపాదించి భరోసా ఇవ్వడంతో మహారాజు సంతోషించాడు. రాజదంపతులు గృహోన్ముఖులయ్యారు. ఒక శుభముహూర్తాన శర్యాతి మహారాజు యజ్ఞశాల నిర్మింపజేశాడు. వశిష్ఠ ప్రభృతులైన మహానుభావులను ఆహ్వానించి గౌరవించాడు. చ్యవనుడు భార్య సమేతంగా వచ్చి అధ్వాసనం వహించాడు. ఆ మహాయజ్ఞానికి ఇంద్రాది దేవతలందరూ ఆహుతులే విచ్చేశారు. సోమపానాకాంక్షతో అశ్విని దేవతలు వచ్చారు. అశ్విని దేవతలు ఇద్దరిని చూసేసరికి ఇంద్రుడికి అనుమానం వచ్చింది. సాటి దేవతలను అడిగాడు, వీరిద్దరూ ఎందుకు వచ్చినట్టు అని. దేవవైద్యులు కదా, సోమపానానికి అనర్హులాయే, మరి ఈ వితత యజ్ఞానికి రావడంలో కారణం ఏంటి అని గుచ్చి ప్రశ్నించాడు. దేవతలు విని ఊరుకున్నారే కానీ ఎవరు ఏ సమాధానం చెప్పలేదు. చ్యవనుడు సోమపానాన్ని స్వయంగా తెచ్చి ఆ ఇద్దరికి అందివ్వబోయాడు. ఇవ్వడానికి వీల్లేదని వాసవుడు వారించాడు. శచీపతి, వీరు దేవతలే కదా, సూర్యనందనులు. సోమరసానికి అర్హులు కాకపోవడం ఏంటి? శంకర్లు కాదే. సూర్యుడికి ధర్మపత్ని యందు జన్మించిన వారే. ఏ తప్పు చేశారని ఈ పంక్తి బహిష్కరం? ఈ విషయంలో నువ్వు దేవతలు అందరూ కలిసి చర్చించి ఒక నిర్ణయం ప్రకటించండి. వీరికి సోమరసం ఇస్తానని నేను మాట ఇచ్చాను. అందుకోసమే శర్యాతిని ప్రోత్సహించి ఈ వితత యజ్ఞాన్ని జరిపించాను. అందుచేత మాట నిలుపుకోవాల్సిన అవసరం నాకుంది. దేవేంద్ర, ఈ ఇద్దరు నాకు మహోపకారం చేశారు. ఈ రూపు, ఈ చూపు, ఈ వయసు అన్నీ వారు ప్రసాదించింది. దానికి ప్రత్యుపకారం చేయడం నా ధర్మం, నా కర్తవ్యం. దయచేసి నువ్వు ఇప్పుడు అడ్డు చెప్పకు, అంగీకరించు అన్నాడు చ్యవనుడు. చ్యవన మహర్షి, వీరు దేవవైద్యులు. సోమరసాన్ని వీరు పుచ్చుకోకూడదు. ఇది దేవతల నిర్ణయం. ఇంద్రుడు కొంచెం కోపంగా అన్నాడు. అహల్యాజారా, నిగ్రహించుకో. కోపం నిరర్ధకం. పుత్రగా, దేవవైద్యులైనంత మాత్రాన సోమపానం చేయకూడదని ఎలా అంటావు? సరైన కారణం లేకుండా నిషేధం సమంజసం కాదు కదా అని చ్యవనుడు గట్టిగా వాదించాడు. దేవతల్లో ఏ ఒక్కరూ కూడా ఉలకలేదు, పలకలేదు. సూర్య సమతేజస్కుడైన చ్యవన భార్గవుడు తన తపోబలంతో అశ్వినులకు సోమపానం చేయించాడు. ఇంద్రుడికి పట్టరా అని కోపం వచ్చింది. ఓరి బ్రహ్మబంధు, చక్కటి మర్యాదయే చేసావు మాకు. నువ్వు మరొక వృత్రాసురుడివి. నిన్ను ఇప్పుడే సంహరిస్తా అంటూ రంకివేశాడు. వజ్రపాణి, అధికార సంపన్నులైన కదా అని అవమానించకు, అవమానకరంగా మాట్లాడకు. నన్ను మరొక దేవతగా మార్చిన అశ్వినులకు కించపరిస్తే సహించను. నువ్వు తీసుకోకపోతే మిగతా దేవతలు మాత్రం సోమరసాన్ని ఎలా తీసుకుంటారు? ఈ అశ్వినులు కూడా అన్ని విధాల దేవతలే, శత్రు సంహారకులే. దయచేసి ఈ విషయం అర్థం చేసుకో. చ్యవన, నీతో చర్చ అనవసరం. వీళ్ళు వైద్యులు, యజ్ఞ సోమరసానికి అనర్హులు. అంతే. బుద్ధిహీనుడా, నన్ను కాదని వీళ్ళకి తాపించావో శిరచ్ఛేదమే అని ముందుగా నువ్వు అర్థం చేసుకో. చ్యవనుడు వాసవుడి మాటలను పట్టించుకోలేదు. పెడచెవిని పెట్టాడు. నిర్లక్ష్యాన్ని ప్రకటించి అశ్వినులకు సోమరసం అందించిపోయాడు. చ్యవన, మేరమీరుతున్నావు. వజ్రాయుధం ప్రయోగిస్తాను. వెంటనే ఆ పాత్రను వెనక్కి తీసుకో ఉరిమాడు ఇంద్రుడు.
చావనుడికి కోపం వచ్చింది, పట్టుదల పెరిగింది. మొండిగా నిలబడ్డాడు. సోమపాత్రలను అశ్వినులకు అందించాడు. దేవేంద్రుడు క్రుద్ధుడయ్యాడు. సూర్యకోటి సంప్రభమైన వజ్రాయుధాన్ని విసిరాడు. దేవతలందరూ కన్నులు అప్పగించి చూస్తున్నారు. మహర్షులు మనసులలో కలవలం మొదలుపడింది. చావనుడి తపశ్శక్తి. తన వైపు దూసుకు వస్తున్న వజ్రాయుధాన్ని ఒక్కసారి తీక్షణంగా చూశాడు చావనుడు. తన తపోబలంతో నిలువరించాడు. కృత్యను ఆవిర్భవింపచేసి ఇంద్రుని సంహరించాలని సంకల్పించాడు. ఆ మంత్రాలను సస్వరంగా పఠిస్తూ అగ్నిలో ఆహుతి రేల్చాడు. కృత్య ఆవిర్భవించి ప్రబలుడు, మహాక్రూరుడు, మహాకాయుడు, మహారాక్షసుడు, మదోన్మత్తుడైన పురుషాకారంలో సకల ప్రాణి భయంకరంగా కృత్య ఆవిర్భవించింది. అతడి పేరు మధుడు. పర్వతాకారమైన శరీరం, భయంకరమైన 4 కోరలు, ఒక్కొక్కటి యోజనాలు పొడవుంది. మిగతా దంతాలు కూడా చాలా పొడవుగా ఉన్నాయి. ఒక్కొక్క బాహు ఒక పర్వత శ్రేణిలా ఉంది. ఎర్రటి నాలుక ఆకాశాన్ని చప్పరిస్తోంది. మెడ ఒక పర్వత శిఖరంలా ఉంది. గోళ్ళు పెద్ద పెద్ద పారల్లా ఉన్నాయి. శిరోజాలు గుణపాల్లాగా వేలాడుతున్నాయి. శరీరం అంతా రాసిపోసిన కాటుక. కళ్ళు మాత్రం దావానలంలాగా ఎర్రగా బగబగలాడుతున్నది. అతడి నోరు చప్పరిస్తుంటే కింద దవడ నేలకి, పై దవడ ఆకాశానికి తగులుతోంది. ఈ మహాకాయాన్ని చూసి దేవతలే గడగడలాడిపోయారు. ఇంద్రుడు వణికిపోయాడు. యుద్ధవాంఛను విరమించుకున్నాడు. ఆ రాక్షసుడు గాలిలో ఆగిపోయిన వజ్రాయుధాన్ని పెదవుల మధ్య సుతారంగా బంధించి నిలబడ్డాడు. ఉన్నట్టుండి, ఇంద్ర, నిన్ను భక్షిస్తానంటూ వెంటబడ్డాడు. దేవతలు హాహాకారాలు చేశారు. ఎటువారటు పారిపోయారు. ఇంద్రుడు కాళ్ళు చేతులు స్తంభించి ఎటు కదలలేక బిక్కచచ్చి నిలబడ్డాడు. మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. బృహస్పతిని తలుచుకున్నాడు. మహావేదావని దేవగురుడు ప్రత్యక్షమయ్యాడు. శచీపతి, ఈ మహాకాయుడు అసాధ్యుడు. మంత్రాలకు తంత్రాలకు లొంగడు. నీ వజ్రాయుధం కూడా వృధా. వీడు చావనుడి తపోబలంతో యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించిన మధుడు, అనివార్యుడు. ఒకటే మార్గం, చవన మహర్షిని శరణు వేడుకో. ఆ మహాత్ముడే కరుణించాలి, మరో దారి లేదు. బృహస్పతి ఖండితంగా చెప్పేశాడు. ఇంద్రుడికి బుద్ధి వచ్చింది. మనసులోనే చవనుడికి మొక్కుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. క్షమించు మహాముని, ఈ మహారాక్షసుని ఉపసంహరించు. సర్వజ్ఞ, ప్రసన్నుడివై రక్షించు. ఇక మీదట నీ మాట జవదాటను. ఈ క్షణం నుంచి అశ్వినులు ముమ్మాటికి సోమార్హులే. నాకు ఏ అభ్యంతరము లేదు. ఇది నిజం. నువ్వు వారికిచ్చిన మాటను నెరవేర్చను నా విధి. పొరపాటున అహంకరించాను. నీ తపశక్తిని పరీక్షించడానికి శర్యాతి యజ్ఞకీర్తిని దశ దిశలా చాటి చెప్పడానికి ఇలా చేశానంటే నమ్ము, నన్ను విశ్వసించు అని ఇంద్రుడు అన్నాడు. ప్రసన్న చిత్తంతో అనుగ్రహించు, సకల దేవతలను ఆహ్లాదపరచు, ఈ మధుణ్ణి ఉపసంహరించు అంటూ బతిమాలుకున్నాడు. పరమార్థవేత్త చవనుడు కోపాగ్ని దిగమింగుకున్నాడు. ఇంద్రుని లేవనెత్తి సమాశ్వసించి మధుణ్ణి ఖండఖండాలుగా విభజించి స్త్రీలలో, మద్యాలలో, జూదాలలో, మృగ్యా వినోదాలలో జీర్ణింపచేశాడు. సకల దేవతలకు ధైర్యం చెప్పి శర్యాతి యజ్ఞాన్ని దిగ్విజయంగా సుసంపన్నం చేశాడు. యజ్ఞ సంస్కృతమైన సోమరసాన్ని ఇంద్రుడికి, అతడి సమక్షంలో ఉండే అశ్వినులకి, సకల దేవతలకి తృప్తిగా పంచిపెట్టాడు. జనమేజయ, ఈ రకంగా రవిపుత్రులైన అశ్వినులు చవనుడి తపోబలంతో సోమపానులు అయ్యారు. అప్పటి నుంచి ఆ మహర్షి, ఆ సరస్సు, ఆ ఆశ్రమం,
ఆ యజ్ఞభూమి అన్నీ చాలా విఖ్యాతి పొందాయి. ఇంకా రేవతుడి సత్యలోక యాత్ర. సూర్యవంశంలో పుట్టి ఇంతటి ప్రసిద్ధిని పొందిన శర్యాతికి అనర్థుడనే కుమారుడు జన్మించాడు. అతడికి రేవంతుడు జన్మించి రాజ్యం పాలించాడు. ఇతడు సముద్ర గర్భంలో కుశస్థలి అనే మహానగరం నిర్మింపచేసి అరిందముడై సకల భోగాలు అనుభవించాడు. ఇతడికి 9 పుత్రులు పుట్టారు. వారిలో కకుద్మి జ్యేష్ఠుడు. కడసారిగా ఆడపిల్ల పుట్టింది. శుభలక్షణ సంపన్న సుందరాంగి. పేరు రేవతి. యుక్త వయస్కురాలైంది. రేవతుడు రైవతాద్రికి వచ్చి అనురూప భర్త కోసం రాజపుత్రుల్లో అన్వేషణ సాగించాడు. ఎవ్వరికి ఇవ్వడం అనేది ఎంతకు తేలలేదు. సర్వజ్ఞుడైన సృష్టికర్తని అడుగుదామని అనిపించింది. రేవతిని తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. యజ్ఞాలు, ఛందస్సులు, పర్వతాలు, సముద్రాలు, నదులు, దివ్య రూపధారులే ఋషులతో దేవతా జాతులతో కలిసి బ్రహ్మసభలో సమావిష్ణులే కనిపించారు. అందరూ ముకులిత హస్తాలతో ముక్త కంఠంతో బ్రహ్మను స్తుతిస్తూ ఉన్నారు. వ్యాస మహర్షి, ఇక్కడ నాదొక సందేహం. రేవతుడు రేవతితో సహా బ్రహ్మలోకానికి వెళ్ళాడన్నావు. నేను లోగడ విన్నదాని ప్రకారం బ్రహ్మజ్ఞాని అయిన శాంతచిత్తుడైన బ్రాహ్మణుడు మాత్రమే బ్రహ్మలోకానికి వెళ్ళగలడు. కూతురుని తీసుకొని ఒక క్షత్రియుడు ఎలా వెళ్ళగలిగాడు? ఆ మానవ రూపుడై పుట్టి మానవ దేహంతో స్వర్గలోకానికి బ్రహ్మలోకానికి కానీ ఎవరైనా వెళ్ళగలరా? అది దుష్ప్రాణం అంటారు. అలా వెళ్ళిన వారికి మళ్ళీ భూలోకం ప్రవేశం ఉంటుందా? ఉంటే యథాతథంగా వస్తారా? ఏమైనా మార్పులు ఉంటాయా? ఈ సందేహాలు నువ్వే తీర్చాలి అన్నాడు. జనమేజయ, అన్ని లోకాలు మేరుపర్వత శిఖరం మీద ఉంటాయి. ఇంద్రలోకం, అగ్నిలోకం, యమలోకం, కైలాసం, వైకుంఠం, అలాగే సత్యలోకం అన్నీ అక్కడే ఉన్నాయి. మీ వంశంలో అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళాడు. 5 ఏళ్ళు ఉండి వచ్చాడు. మానుష శరీరంతోనే వెళ్ళాడు. వాసవుడు సన్నిధిలో నివసించాడు. అలాగే కాకుత్సుడు మొదలైన రాజులు కూడా వెళ్ళగలిగారు. ఆ తర్వాత ఇంద్రుని జయించి రాక్షసులు వెళ్ళి వచ్చారు. ఇంద్రసింహాసనం ఆక్రమించి స్వర్గలోకంలో స్వేచ్ఛా విహారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మహాభీషుడనే రాజు బ్రహ్మలోకానికి వెడుతుండగా దారిలో గంగాదేవి ఎదురైంది. గాలి తాకిడికి ఆమె పయ్యద జారింది. అర్ధనగ్నంగా నిలబడింది. ఆ సుందరాంగిని చూసి మహాభిషుడు కామార్తుడై చిరునవ్వులు చిందించాడు. ఆవిడ కూడా అలాగే నవ్వింది. అది గమనించిన బ్రహ్మ ఇద్దరిని శపించాడు. ఆ శాపంతో భూలోకంలో జన్మించారు. ఈ కథ నీకు చెప్పాను కదా. వైకుంఠానికి కూడా ఇలా రాకపోకలు ఉన్నాయి. దైత్య దానవులు అక్కడికి వెళ్ళిన సంఘటనలు పురాతన కాలంలో ఉన్నాయి. అయితే క్రమక్రమంగా అది తగ్గింది. దైత్యులందరూ దృష్టి ఎప్పుడు కూడా స్వర్గలోకంలోనే కదా, ఇంద్రుడిపైనే కదా. రాక్షస పీడితులైన దేవతలు మాత్రం మాటి మాటికి వైకుంఠానికి పరుగులు తీస్తారు. జగన్నాథుడిని చరణ వేడతారు. అందుచేత నీకు ఏ సందేహం అవసరం లేదు. మహారాజులు అన్ని లోకాలకు వెళ్ళవచ్చు, రావచ్చు. తాపసులు ఇలా వెళ్ళి రావడానికి వారి వారి పుణ్య విశేషాలే కారణం. అలాగే యజ్ఞాలు చేసిన యజమానులు కూడాను. వ్యాస మహర్షి, యజ్ఞాలు చేసిన మహారాజులకు ఈ అవకాశం ఉన్నదన్నమాట. బాగుంది. ఇంతకీ రేవంతుడు వెళ్ళి ఏం చేశాడు? బ్రహ్మను ఏమని అడిగాడు? తర్వాత కథ ఏం జరిగింది? దయచేసి వివరించాను. జనమేజయ, వీళ్ళు వెళ్ళేసరికి ఎవరో గంధర్వుడు ఏదో విన్నవిస్తున్నాడు బ్రహ్మదేవుడికి. అది ముగిశాక రేవంతుడు చతుర్ముఖుడికి నమస్కరించి తన కూతురుని చూపించాడు. ఈ అమ్మాయిని ఎవరికిచ్చి వివాహం చేయాలో
దయచేసి తెలియచెప్పమని అడిగాడు. చాలామంది రాకుమారులను పరిశీలించాను, కానీ ఏ ఒక్కడు నా మనసుకి పూర్తిగా నచ్చలేదు. ఏ నిర్ణయం చేయలేక నిన్ను అడిగి చేద్దామని ఇలా వచ్చాను. యోగ్యుడు, బలశాలి, సర్వలక్షణ సంయుతుడు, దానశీలి, ధర్మశీలి అయిన రాకుమారుణ్ణి వరుడుగా ఆజ్ఞాపించు. ఆ ప్రకారం అతడికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అని అభ్యర్థించాడు. రేవతి బలరాముల వివాహం. బ్రహ్మదేవుడు క్షణకాలం చిరునవ్వు చిందించి జరుగుతున్నది జరగబోయేది ఆలోచించాడు. రాజేంద్ర, నువ్వు చూసిన రాకుమారులందరూ కాలచోదితులే, త్వరలోనే అస్తమించబోతున్నారు. దుష్టరాజ సైన్యాలను సంహరించి భూదేవికి భారాన్ని తగ్గించడం కోసం శ్రీ మహావిష్ణువు యదువంశంలో కృష్ణుడిగా అవతరించాడు. అవతార లక్ష్యాన్ని అప్పుడే ఆరంభించాడు. ఇప్పుడు ద్వారకలో ఉంటున్నాడు. అతనికి ఒక అన్నగారు ఉన్నారు. అతని పేరు బలరాముడు. శేషాంశ సంభూతుడు, మహావీరుడు, ముసలాయుధదారి, హలాయుధదారి. వెంటనే వెళ్ళి మీ అమ్మాయిని రేవతిని అతనికిచ్చి వివాహం జరిపించు. శుభోదర్కంగా ఉంటుంది. అటు పైన నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళు, తపస్సు చేసుకో అని చతుర్వదనుడు సలహా ఇచ్చాడు. రేవంతుడు వెంటనే బయలుదేరి సరాసరి ద్వారకకు వచ్చాడు. బలరాముడికిచ్చి రేవతిని కళ్యాణం జరిపించాడు. అటు నుంచి అలాగే బదరికకు వెళ్ళిపోయాడు. తీవ్రంగా తపస్సు చేశాడు. తనువు చాలించాడు. స్వర్గలోకం చేరుకున్నాడు. రేవతుడు కూతురుతో పాటు వెళ్ళిన బ్రహ్మలోకంలో కొన్ని క్షణాల్లో, నిమిషాల్లో ఉన్నాడు కదా. అది మానవలోక కాల ప్రమాణం ప్రకారం శతము, అష్టోత్తర శతము యుగాలు అవుతూ ఉన్నాయి కదా. మరి వీళ్ళు వృద్ధులు కాలేదేంటి? వృద్ధురాలైన రేవతిని బలరాముడికి వివాహం చేసుకున్నాడు. రేవతుడు ఇంకెంతటి ముసలివాడైనట్టు? అసలు ఇంతకాలం పాటు వాళ్ళకి ఆయు ప్రమాణం ఎలా నిలిచింది? జనమేజయ, బ్రహ్మలోకంలో ముసలితనం, ఆకలి, దప్పుగా, మరణ భయం, అలసట ఇటువంటివి అసలు ఉండవు. అది సరే, శరీర సంతతి అయిన రేవంతుడు బ్రహ్మలోకానికి వెళ్ళిన సందర్భంగా రాక్షసులు అతను చూసి కుశస్థలి మీద దండెత్తాడు. అతడి సంతానాన్ని అందరినీ సంహరించాడు. చావగా బతికిన వాళ్ళలో భయపడి పలాయనం చిత్తగించారు. ఇక ఇక్ష్వాక శశాదుల కథ. ఈ సూర్యవంశంలోని మనువు తర్వాత అతని పౌత్రుడు ఇక్ష్వాకుడు క్షువంతుని కొడుకు, వంశకర్తగా విఖ్యాతి వహించాడు. ఆదిలో ఇతడికి సంతానం లేదు. నారదుడు చేసిన ఉపదేశంతో దేవి దీక్ష స్వీకరించి తీవ్ర తపస్సు చేశాడు. 9 పుత్రుల్ని పొందాడు. వారిలో వికుక్షి జ్యేష్ఠుడు. అందరూ బల పరాక్రమ సంపన్నులే, గుణవంతులే. ఇక్ష్వాకు మహారాజు అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాడు. తన పుత్రుల్లో శకుని ప్రభృతులను 50 మందిని తన రాజ్యానికి ఉత్తరాపద ప్రాంతానికి రక్షకులుగా నియమించాడు. మరో 48 మంది దక్షిణాపదానికి రక్షకులుగా పంపించాడు. మిగిలిన 2 తనకు అంగరక్షకులుగా నియమించుకున్నాడు. ఒకరోజు ఇక్ష్వాకుడు తన పితృదేవతలకు శ్రాద్ధం పెడుతూ పెద్ద కొడుకు వికుక్షిని పిలిచి అడవికి వెళ్ళి మాంసం తెమ్మని ఆజ్ఞాపించాడు. అతడు ఆయుధం ధరించి అరణ్యానికి వెళ్ళి వరాహాలకు, మృగాలను, కుందేళ్లను వేటాడి బాగా అలసిపోయి ఆకలి భరించలేక శ్రాద్ధం మాట మరిచిపోయాడు. ఒక కుందేలుని భుజించాడు. మిగిలిన మాంసాన్ని తెచ్చి తండ్రికి అందించాడు. దానిని సంప్రోక్షించి పితృదేవతలకు నివేదించబోతూ గురువర్యుడు వశిష్ఠుడు ఇది భుక్తశేషమని గుర్తించాడు. కోపం వచ్చింది. ఇది శ్రాద్ధానికి అర్హం కాదు ప్రకటించాడు. భుక్తశేషం తున శ్రాద్ధే ప్రోక్షణి యమతి స్థితి అని ఖండితంగా విన్నవించాడు. ఇక్ష్వాకుడు వికుక్షిని పిలిచి ఏం జరిగిందో తెలుసుకున్నాడు. విధిలోపం చేశాడు కనుక దేశం నుంచి బహిష్కరించాడు.
అప్పటి నుంచి వికుక్షకి శశాదుడు అనే పేరు స్థిరపడింది. శశాదుడు అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అటవీకులతో సమానంగా జీవించసాగాడు. కొంతకాలానికి ఇక్ష్వాకుడు దివంగతుడయ్యాడు. అప్పుడు శశాదుడు అయోధ్యకు వచ్చి రాజపాలన సాగించాడు. ఇతని కుమారుడే కాకుత్సుడు. ఇతనికి ఇంద్రవాహనుడు, పురంజయుడు అన్ని నామభేదాలు. ఇది ఎలా వచ్చిందో తెలియజేస్తాను విను అని. కాకుత్సుడి వృత్తాంతం. శశాదుడు స్వర్గస్థుడయ్యాక కాకుత్సుడు పట్టాభిషక్తుడే అయోధ్యను ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో దేవతలు దైత్యులు చేతిలో చిత్తుగా ఓడిపోయారు. విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. ఆయన దేవతలకు ఒక సలహా ఇచ్చాడు. శశాద కుమారుడు కాకుత్సుడున్నాడు, అతనే అడగండి, ధనుర్ధారియే వచ్చి మీకు సహకరిస్తాడు. పరాశక్తి అనుగ్రహం వల్ల అతడికి అతులితమైన సామర్థ్యం ఉంది అని చెప్పాడు. ఈ మాటలు పుచ్చుకొని ఇంద్రదేవతలంతా అయోధ్యకు వచ్చి కాకుత్సుడిని దర్శించారు. ఆ మహారాజు వారికి యథోచితంగా గౌరవాలు జరిపి సంబరపడిపోతూ, ఇంద్రాది దేవతలారా, మీ రాకతో నేను ధన్యుణ్ణయ్యాను, పావనుణ్ణయ్యాను. నా జన్మ సఫలమైంది. ఇంటికే వచ్చి దేవతలు దర్శనం ఇవ్వడం అంటే చాలా అపూర్వమైన సంఘటన. అదృష్టం అంటే నాదే. నేను ఏం చేయాలో ఆజ్ఞాపించండి. మానవమాతృలకు దుస్సాధ్యమైన సాధిస్తాను అన్నాడు. ఆనందావేశంతో దేవతలు మెల్లగా వచ్చిన పని బయటపెట్టారు. రాజేంద్ర, దేవేంద్రుడికి మిత్రుడివై మాకు అందరికీ సహాయం చేయాలి. సంగ్రామంలో రాక్షసులు మమ్మల్ని ఓడించారు. నువ్వు మా పక్షాన్ని నిలిచి పోరాడి దైత్యులను జయించాలి. పరాశక్తి అనుగ్రహం పూర్తిగా నీ పట్ల ఉంది. నీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. విష్ణుమూర్తి సలహా మీద నీ దగ్గరికి వచ్చాము. ధర్మజ్ఞుడివి, సమర్థుడివి, ఈ సహాయం చేసి పెట్టు. దేవతలారా, మీ పక్షాన్ని నిలుస్తాను. దైత్యులతో పోరాడతాను. జయం సాధిస్తాను. కాకపోతే సంగ్రామంలో ఇంద్రుడు నాకు వాహనమై సహకరించాలి. కాకుత్సుడు పెట్టిన ఈ నియమాన్ని గురించి దేవతలు పరస్పరం చర్చించుకున్నారు. అవసరం ఉంది కదా అని కనుక సిగ్గుపడకూడదు. కాకుత్సుడికి వాహనం అవ్వమని అందరూ కలిసి ఇంద్రుడిని ఒత్తిడి చేశారు. చివరికి శ్రీహరి వచ్చి అదే సలహా ఇచ్చాడు. వాసవుడు అంగీకరించాడు. సిగ్గు విడిచిపెట్టి వృషభ రూపం ధరించాడు. కాకుత్సుడు ఆ వృషభ వాహనం అధిరోహించాడు. మరొక రుద్రుడు అన్నట్టుగా రాక్షసులతో సంగ్రామానికి దిగాడు. ఈ రకంగా కూడా కాకుత్సుడు అని పేరు చరితార్థమైంది. ఇక మొత్తానికి ఆ యుద్ధంలో కాకుత్సుడు దైత్యులను, వారి పట్టణాన్ని జయించాడు. ఇంద్రుడికి విజయలక్ష్మిని అందించాడు. ఇంద్రుడు తనకి వాహనమయ్యాడు కనుక ఇంద్రవాహనుడని, దైత్యపురాన్ని జయించాడు కనుక పురంజయుడని కాకుత్సుడికి నామభేదాలు అప్పటికి ఏర్పడ్డాయి. ఈ మహారాజుకు పృథు చక్రవర్తి జన్మించాడు. అతడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ, పరాశక్తికి పరమభక్తుడు. ఇతడి కుమారుడు ఈశ్వరంది. ఈ విశ్వరంది సుతుడు చంద్రుడు. ఇతడు వంశకరుడే. చంద్రుడు మహారాజు గారి కొడుకు పేరు యవనాశ్వుడు. మహా తేజస్వి, మహాబలశాలి. ఇతడు సుతుడు సావంతుడు. సావంతిని అనే అమరావతిలో సాటి వచ్చే మహానగరాన్ని నిర్మించాడు. ఈయనకి తనయుడు బృహదస్వుడు. ఇతని ఆత్మజుడు కువలయాసుడు. దుందుడు అనే మహాదైత్యుణ్ణి సంహరించిన వీరాగ్రని ఇతడు. అప్పటి నుంచి దుందుమారుడనే పౌరుషనామంతో విఖ్యాతిగాంచాడు. ఇతని ఔరసుడు దృఢాసుడు సామ్రాజ్యాన్ని దిగంతాలకు విస్తరింపచేసి మహావీరుడయ్యాడు. హర్యశ్వుడు ఇతని పట్టి నిరంకుశుడు, హర్యశ్వ సంజాతుడు. నికుంభుడికి బర్హణాసుడు, అతనికి
కుశాశ్వుడు సంతానం. ప్రసేనజిత్తు కుశాశ్వుడికి ఆత్మజుడు. ప్రసేనజిత్తుకి యవనాశ్వుడు జన్మించాడు. ఇతడి సంతానమే మాంధాత. ఇతడు అష్టోత్తర సహస్రంగా మహాప్రసాదాలు ఆలయాలన్నమాట నిర్మింపజేసి పరాశక్తి అనుగ్రహానికి విశేషంగా పాత్రుడయ్యాడు. ఇతడు మాతృగర్భం నుంచి ఆవిర్భవించలేదు, తండ్రి గర్భం నుంచి జన్మించాడు, పొట్ట చీల్చుకొని పుట్టాడు. ఇది చాలా ఆశ్చర్యకరంగా, అసంభవంగా, ప్రకృతి విరుద్ధంగా కనిపిస్తుంది, కానీ నిజం. ఇది వివరిస్తూ వ్యాస భగవానుడు జనమేజయుడికి చెప్తున్నాడు. శ్రీమాత్రే నమః. మిగతాది 30వ భాగంలో విందాము.